శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఐబిఎం భక్తి వీక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదములు. మహాశివరాత్రిని మనం పర్వదినంగా జరుపుకుంటాము. ప్రతి మాసంలో కూడాను వచ్చేటటువంటి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశిని మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాము. మాఘమాసంలో వచ్చేటటువంటిది కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటాము. నిత్య పక్ష మాస మహా యోగ అనేటటువంటి 5 విధాలైనటువంటి శివరాత్రులను మనకి పెద్దలు సూచించి ఉన్నారు. అందులో మనం మహాశివరాత్రిని విశేషంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ శివరాత్రి మాస శివరాత్రి అయినా మహాశివరాత్రి అయినా ఎప్పుడు వస్తుందయ్యా? 28వ రోజు వస్తుంది. ఉదయం పూట త్రయోదశి గడియలుండి ప్రదోషానికి గనక చతుర్దశి గడియలు ఉన్నట్లయితే గనక దాన్ని మనం మాస శివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటాము. అదే ఉదయం త్రయోదశి గడియలుండి అర్ధరాత్రి సుమారుగా 12 గంటల సమయానికి గనక చతుర్దశి గడియలు ఉన్నట్లయితే గనక దాన్ని మనము మహాశివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటాము. ఇక 28వ రోజు ఏం చెప్పాను కదా, ప్రతి మనిషిలో కూడాను 24 తత్వాలు ఉంటాయి. 24 తత్వాలు ఏమిటయ్యా అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అదే విధంగా అంతఃకరణములు, రసాలు ఇవన్నీ కలిపితే గనక 24 తత్వాలు ఉంటాయి అన్నమాట. 25వది ఏంటి అంటే జ్ఞానము, 26 ఆత్మ, 27 పరమాత్మ, 28 విదేహ స్థితి అంటారు. 28వ తత్వం విదేహ స్థితి. అంటే ఈ విదేహ స్థితికి సంకేతం ఏమిటయ్యా అంటే శివలింగము అని. ఆ విధంగా ఈశ్వర ఆరాధనని చేసుకుంటాము. చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి ఈ రోజునంటే, సూర్యోదయానికి పూర్వమే కుదిరితే ఏదైనా సరే నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, తటాక స్నానం కానీ, ఏదైనా సరే చెరువు దగ్గర కానీ, బావి వద్ద కానీ, అంటే పారే నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్నానం చేయాలి. అలాంటి పరిస్థితులు మనం లేనప్పుడు మన ఇంట్లోనే గంగని తలుచుకుంటూ చక్కగా సూర్యోదయానికి పూర్వమే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకొని ఇంట్లో యథావిధిగా నిత్యము ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమాలను మనం నిర్వర్తిస్తున్నామో అదే విధంగా నిత్య పూజని పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళాలి. కుదిరితే దేవాలయానికి, ఎందుకంటే ఇవాళ దేవాలయానికి వెళ్ళబడంగానే చాలా రద్దీగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఇది. ఆ రోజు చేయవలసిన విధి విధానాలు ఏ విధంగా ముఖ్యంగా ఉన్నాయో వాటిలో దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని రావాలి. అంటే ఈ రోజున సాంబశివుడిగా ఆరాధన చేయమని చెప్తారు. ఎందుకయ్యా అంటే సాంబశివ అంటే ఎవరు అంటే శివ అంటే అమ్మవారితో శక్తితో కూడుకున్నటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉంటారో ఆయన్ని సాంబశివుడుగా చెప్తారు కదా. అంటే శివ అంటేనే శబ్దము, మంగళకరము. శంకరుడు, శం అంటే శుభము, కరుడు అంటే కలుగ చేసేటటువంటి వాడు అని అర్థము. ఈ రోజున ఇంట్లో కూడా మనం కుదిరితే ఏకాదశ రుద్రంతో కానీ లేకపోతే ఏకవార రుద్రంతో అయినా సరే, కుదిరితే పంచామృతాలు, లేని పక్షంలో దోసెడు నీళ్లు పోసి హరహర అన్నా చాలు సంతుష్టుడైపోతాడు ఆయన. ఈ విధంగా పూర్తిగా ఉపవాసం ఉండాలి ఈ రోజంతా కూడాను. ఎందుకని అంటే దీనికి కూడా మన పెద్దలు చెప్పు ఉన్నారు, రాబోయేదంతా కూడాను వేసంకాలం రాబోతుంది. దానికి తగ్గట్టుగా మన శరీరానికి తగినటువంటి మితంగా ఆహారం తీసుకోవటం వల్ల రాబోయే కాలం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి. ఏ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతే అంటారు. పత్రాన్ని ఏం పెట్టమన్నారు? ఒక్క మారేడు దళం పెడితే చాలు సంతుష్టుడైపోతాడు ఆయన. త్రిదళం త్రిగుణాకారం త్రినేచంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక్క బిల్వపత్రం ఇస్తే చాలు సంతుష్టుడైపోతారు స్వామివారు. పత్రం పుష్పం ఏమిమ్మన్నారు? ఒక తుమ్మి పువ్వు ఇస్తే చాలు సంతుష్టుడైపోతారు. తోయం అంటే దోసెడుతో నీళ్లు పోయమని చెప్పారు. తోయది అంటే సముద్రం, తోయం అంటే తోయది అంటే సముద్రం. సముద్రాన్ని తేలేం మనం, కాబట్టి మనం ఏం చెప్పారు ఆయన? తోయము అంటే దోసెడితో నీళ్లు పోయమన్నారు. హరహర అంటూ కొన్ని నీళ్లు పోయండి అని చెప్పి. ఎందుకైనా గరళకంఠుడు కదా, లోకాన్నంతటినీ కూడా కాపాడేందుకు గరళాన్ని మింగినటువంటి వాడు బోళాశంకరుడు కదా, ఆయనకు సంతుష్టుడైపోతాడు. అందుకు గాను అభిషేక ప్రియో ఈశ్వర అన్నారు. ఈశ్వరుడికి ఇష్టమైనటువంటిది ఏమిటయ్యా అంటే అభిషేకం. వివిధ రకాలైనటువంటి ఫలాలతో అభిషేకం చేయొచ్చు. ఎందుకయ్యా మనకి ఫలాపేక్షలు చాలా ఉంటాయి కదా, అందుకు గాను మనం ఫలాలతో అభిషేకాన్ని చేస్తూ ఉంటాము.
అయితే ఇంకా ఈరోజు చేయవలసినటువంటి విధి విధానంలో ముఖ్యంగా స్నానము, దానము, జపము, హోమము వీటితో పాటుగా ఉపవాసము. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటము. అందుకని ఒక్కొక్క యామంలో ఒక్కొక్క పదార్థంతో పంచామృతాలలో ఉన్నటువంటి ఉదాహరణకి ఆవు పాలు ఉన్నాయనుకోండి, మొదటి జాములో చేస్తారు. ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర వీటితో ఒక్కొక్క జాములో ఒక్కొక్క పదార్థంతో ఈశ్వరుడికి ఆరాధన అంటే అభిషేకం చేస్తారన్నమాట. ఈ పంచ ఇంద్రియాలకి ప్రతీకైనటువంటి, పంచభూతాలకి ప్రతీకైనటువంటి వాడే పరమశివుడు. ఎందుకు పంచభూతాత్మకమైన శరీరాన్ని అనునిత్యము కూడాను పర్యవేక్షిస్తూ స్వామి యొక్క అనుగ్రహంతో మన జీవన విధానం అనేటటువంటిది సాగుతుంది కదా. అందుకు గాను కృతజ్ఞతగా మన స్వామికి ఈ రోజున చేసేటటువంటి పూజలో భాగంగానే ఉపవాసము. అంటే ఎప్పుడూ కూడా శివ 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 అంటూ ఉంటే చాలు, శంకర నమశివాయ అంటూ ఉంటే సంతుష్టుడైపోతాడు ఆయన. ఈ విధంగా ఉపవాసం ఉండటం అంటే మితంగా ఆహారం తీసుకుంటూ భగవంతుడి నామంలో భగవంతుడి దగ్గరగా ఉండటం అని అర్థం అన్నమాట. ఇప్పుడు దగ్గరగా ఉండటము అంటే ఇప్పుడు దూరంగా ఉండేటటువంటి వారికి దగ్గరగా ఉండేటటువంటి వారికి వ్యత్యాసం ఏంటో మనందరికీ లౌకికంగా గనక గమనించినట్టయితే తెలుస్తుంది. అదే విధంగా మన మనసుని భగవంతుడి యందు, ఈశ్వరుడి యందు లగ్నం చేసి స్వామిని మనసు నిండా నింపుకొని ఈశ్వర ధ్యానంతో ఉండటం అది ఉపవాసము. తర్వాత స్నానం చెప్పాను ముందరే. తర్వాత దానం మనకి ఎంతవరకు కుదిరితే అంతవరకు దానం చేయటము. తర్వాత జాగరణ చాలా ముఖ్యమైనటువంటిది ఈ రోజున. ఎందుకయ్యా ఈ జాగరణ చేయటం అంటే, మనలో ఉన్నటువంటి పరమాత్మ మనని జాగృతం చేస్తున్నాడు, దాన్ని మనం గమనించుకోవాలి. జాగరణ అనేటటువంటి మాటకి అనేక అర్థాలు ఉన్నాయి. మనకి మనంగా జాగృతం అవటము అంటే ఆత్మలో పరమాత్మని తెలుసుకోవటం, అదే జాగృతం అవటం. అందుకు కాను ఈ రోజున తెల్లవార్లు కూడా ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తూ ఉంటారు. విశేషమైనటువంటి 108 రకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా చేస్తారు ఈ రోజున. ఆ తర్వాత స్వామివారికి, అమ్మవారికి శాంతి కళ్యాణం కూడా చేస్తారు ఈ రోజున. ఈ విధంగా రోజంతా కూడా స్వామి నామంలో, అదే విధంగా దానం చేతనైనంత రీతిలో చేయటము, జాగరణ చేయటము, ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు ఈశ్వరుని యొక్క కృపకు పాత్రులవుతారు అని. దీనికి ఒక చిన్న అనేక కథలు ఉన్నాయి మనకి. ఈశ్వరుడు లింగ రూపం దాల్చటంలో ఉన్నటువంటి కథలు కూడా చాలా ఉన్నాయి. ఈ జాగరణ చేయటంలో ఉండటంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా ఉన్నది. ఈ మహాభారతంలో కూడా మనకి ఈ మహాశివరాత్రి యొక్క ప్రశస్తి కనబడుతుంది, ప్రస్తావన అనేటటువంటిది ఉంటుంది, పద్మపురాణంలో కనబడుతుంది. ఈ విధంగా అనేక చోట్ల మనకు కనబడుతూ ఉంటుంది మహాశివరాత్రి యొక్క విశిష్టత, ప్రాశస్త్యం గురించి. ఈశ్వరుడు లింగ రూపం దాల్చడానికి కూడాను క్షీరసాగర మదనం జరిగినప్పుడు హాలాహలాన్ని మింగినటువంటి పరమేశ్వరుడు ఆ విషమంతా కూడా గరళం అంటే కంఠం దాటి కిందకు దిగకుండా ఉండేందుకు కాను అమ్మవారు మాంగళ్యం అడ్డుపెట్టిందని, అందుకు కాను ఈశ్వరుడికి అభిషేకం చేస్తారని ఒకటి. ఇంకొకటి, ఒక రోజున బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటున్న తరుణంలో అప్పుడు ఈశ్వరుడు లింగరూపం దాల్చి నా యొక్క ఆది అంత్యము అంటే మొదలు చివర ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్పటం. ఆ విధంగా ఈ బ్రహ్మగారు వెళ్ళారు తన వాహనాన్ని, హంసవాహనం తీసుకొని, అదే విధంగా విష్ణుమూర్తి గరుడ వాహనం తీసుకొని వెళ్ళటం జరిగింది. ఈ విధంగా వెళ్ళినప్పుడు వారికి ఆది అంత్యములు కనపడనప్పుడు సాక్ష్యం చెప్పినందుకు కాను మొగలి పువ్వుకు, అదే విధంగా గోముఖమయం చెప్పిందంటే అవును అని, పుష్టభాగం కాదు అని చెప్పింది. అందుకు కాను గోముఖానికి పూజ లేదని, విశేషంగా పుష్టభాగానికి పూజ ఎందుకంటే సాక్ష్యం చెప్పినందుకు కాను పుష్టభాగానికి పూజ చేసినందుకు అవును అని ముందు ముఖంతో ఇట్లా అని, కాదు అని తోకతో ఇలా అనటం వల్ల పుష్టభాగానికి పూజ చేసినట్టయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుందని. అంటే ఈ లింగ రూపం దాల్చటం ఎందుకంటే దీన్నే మనం శివతత్వం ఇది పట్టుకోవాలి మనం. శివలింగం ఎలా ఉంటుందండి అంటే, ఈ లింగము అనేటటువంటి, లింగము అంటే అర్థం ఏంటంటే లీనమైపోవటము అని అర్థము. లింగం అంటే లీనమై ఉండటము అని అర్థం. దాన్ని మనం గ్రహించుకోవాలి. అక్కడ వేసినటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడాను తిరిగి, ఉదాహరణకి కొబ్బరి నీళ్లు పోసామండి, ఏమైతుంది జారిపోతూ ఉంటుంది, అదే రా శివతత్వం అంటే అని. అందుకు గాను ఈశ్వరుడు లింగ రూపం దాల్చినటువంటి రోజు ఈ రోజున. అందుకు ఈ రోజున విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, మృతికా లింగాన్ని ఎవరైతే పుట్టమన్నుతో గనక చేసినటువంటి లింగాన్ని తీసుకొని ఆ లింగానికి అభిషేకం చేసినట్లయితే విశేషమైనటువంటి
ఫలితం అనేటటువంటిది వస్తుంది. ఏ చిన్న పుణ్యం చేసినా కూడా అత్యంత ఫలప్రదం. ఒక వ్యాధుడు ఉన్నాడు, ఆ కిరాతకుడు దారిని కాస్తూ ఉంటాడు అనమాట. రోజు వేటకి వెళ్తూ ఉంటాడు. వెళ్ళి ఏదైతే దొరికిందో దాన్ని తీసుకొచ్చి కుటుంబ సభ్యులతో కలిపి ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు. ఆ రోజున అతనికి వేటకి వెళ్ళాడు కానీ, అడవిలోకి వెళ్ళాడు కానీ ఏమీ కూడా దొరకలేదు ఆహారంగా. దొరక్కపోతే చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో, నేను ఉట్టి చేతులతో ఎలా వెళ్తాను, నా భార్య బిడ్డల యొక్క ఆకలిని ఏ విధంగా తీరుస్తాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉన్నప్పుడు సరే, ఇంకా రాత్రి అంతా పొద్దుపోయింది కదా అని చెప్పి ఏం చేస్తాడు, ఒక చెట్టు ఎక్కుతాడు అనమాట. చెట్టెక్కి సరే చూద్దాంలే, తెల్లవారిన తర్వాత అయినా సరే ఏదో ఒకటి తీసుకొని వెళ్దాంలే అనుకుంటాడు. సరే, ఆ రోజు ఏమైంది, అతను చెట్టు ఎక్కాడు కదా, ఆ రోజున మహాశివరాత్రి అయింది. రాత్రంతా అతను కూడా మెలుకుతోనే ఉన్నాడు. మెలుకుతో ఉండి ఏం చేశాడు, ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఏం చెట్టు అంటే మారేడు చెట్టు. అది ఎక్కి కూర్చున్నాడు. కూర్చొని ఉండే బాధపడుతూ అయ్యో, నాకేం దొరకలేదే ఇట్లా అని అన్నాడట. అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బిల్వ దళాలన్నీ కూడా వచ్చి కింద పడ్డాయట. ఎక్కడు నా కింద ఏముందయ్యా అంటే శివలింగం ఉందిట. చాలా ఇంకా బాధపడుతూ కన్నీటి ధారలు కార్చేస్తున్నట్ట. ఆ కళ్ళల్లో ఉన్న నీరంతా కూడా స్వామికి అభిషేకం అయిందిట. అట్లా అభిషేకమైంది. ఆ చెట్టు నూపటం వల్ల అక్కడ వచ్చినటువంటి దళాలు వచ్చి దాని మీద పడటము, అలా ఈశ్వరుడు అతనికి కావాలని చేయలేదు, కానీ అతను బాధపడుతూ ఇక్కడ ఉరికే ఆచ్ఛాదనగా ఇందు మీద కూర్చుందాం అనుకున్నాడు. ఆ విధంగా అనుకోకుండానే ఒక్కొక్క జాములో ఒక్కొక్కటి చేయటం వల్ల ఈశ్వర అనుగ్రహం కలిగి అతనికి మనోభిష్టాలన్నీ కూడాను సిద్ధించాయి. అతనికి కైలాస ప్రాప్తి అనేటటువంటిది కలిగింది అని. అటువంటిది మనము గనక మనపూర్వకంగా గనక చేసినట్లయితే, అంటే అతను యాదృచ్ఛికంగా చేశాడు, అతనికే అంతటి కైలాస ప్రాప్తి కలిగింది. మరి మనము మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా భగవంతుని ఆరాధించినట్లయితే ఆ ఈశ్వరుని యొక్క, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. స్వస్తి.